హలో అండి, నేను డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, శ్రీ ప్రతిమ హాస్పిటల్స్, గుంటూరు. నేను ఈరోజు మీతో చెప్పబోయే టాపిక్ నాటు వైద్యం గురించి మాట్లాడదాం అండి. అసలు కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి రూరల్ ఏరియాస్ నుంచి ఎముక ఫ్రాక్చర్ అయితే నాటు వైద్యం చేయించుకొని వచ్చాము అయ్యా, అయినా తగ్గలేదు, కాలంతా చెడిపోయింది అని వస్తున్నారు. అసలు ఈ నాటు వైద్యం అంటే ఏంటి, నేను నా ఓపీడీలో చూస్తున్న కేసెస్ ఏంటి? ఓల్డెన్ డేస్ లో మనకి ఎప్పుడైతే ఈ సైన్స్ ఇంత ఎవాల్వ్ అవ్వలేదో అప్పుడు మనకి బోన్ ఏమన్నా ఫ్రాక్చర్ అయితే సపోర్ట్ చేయడానికి, స్ప్లింట్ చేయడానికి మనకి చెట్ల కొమ్మలు గాని కర్రలు గాని అవి వాడి పక్కన అటు ఇటు సపోర్ట్ లాగా పెట్టి మనకి గట్టిగా కట్టేసేవాళ్ళు. తర్వాత ఎవాల్వ్ అయ్యి కొంచెం సైన్స్ ఎవాల్వ్ అయ్యాక ప్లాస్టర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ నాటు వైద్యంలో అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, సరిగ్గా అవగాహన లేని వాళ్ళు గట్టిగా కట్ అనేది వేస్తారు. వాళ్ళ దృష్టిలో ఏంటి, బోన్ ని ఎంత గట్టిగా కడితే అది అంత బాగా సెట్ అయింది అనుకొని కట్ అనేది చాలా గట్టిగా వేస్తారు. ఇలా గట్టిగా వేయటం వల్ల నేను చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు లోపల కండంతా చచ్చిపోయి ఉంటది మనం ఈ కట్టు ఓపెన్ చేయగానే. ఎందుకు అంటే దానికి రక్త సరఫరా అనేది ఆగిపోతుంది ఇలా వీళ్ళు గట్టిగా కట్టేయడం వల్ల. కొన్నిసార్లు కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం, అంటే మనం ఇలా బయట నుంచి ప్రెషర్ గట్టిగా వేయటం వల్ల లోపల మన టిష్యూస్ మధ్యలో, మన కండరాల మధ్యలో ప్రెషర్ అబ్నార్మల్ గా డెవలప్ అయ్యి ఆ కండ అనేది చచ్చిపోవడం జరుగుద్ది. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, బాగా లేట్ అయితే డాక్టర్స్ ఎవరైనా కానీ దాన్ని ఎంత సేవ్ చేద్దామన్నా సేవ్ చేయలేని స్టేజ్ కి వెళ్తుంది. అప్పుడు కాలు తీసేయాల్సిన రోజులు కూడా ఉంటాయి. సో మీకు ఇంత సైన్స్ ఎవాల్వ్ అయినప్పుడు, మీ చుట్టూ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు తక్షణంగా మీ ఎముక ఇరిగితే ఒక గుడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయితే వాళ్ళు కరెక్ట్ గా ఎక్స్రే తీసి అది ఏ ప్లేస్ లో ఇరిగింది, దానికి ఎటువంటి కట్టేస్తే బెటర్ ఉంటుంది, లేకపోతే సర్జరీ అవసరమా అనేది మీకు ప్రాపర్ గా గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక ట్రైన్డ్ డాక్టర్ కట్టేస్తే తను ఏ ప్రెషర్ తో వేయాలి అండ్ ఎంత యాంగిల్లో పెట్టాలి, అది ఎంత యాంగిల్లో పెడితే ఫాస్ట్ గా సెట్ అవుద్ది అండ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయో అవగాహన ఉంటుంది. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి మీకు ఏమన్నా ఫ్రాక్చర్స్ అయినప్పుడు. థ్యాంక్ యూ.